జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నైని, నాకు చాలా హ్యాపీగా ఉంది. కారణం ఏంటి బాబుగారు? త్వరలోనే నా కూతుర్ని నేను కలుసుకోబోతున్నాను అని నమ్మకం వచ్చింది. ఇదేంటి ఇలా అంటున్నారు? స్వామీజీ వారు నాగమణిహారం ఇచ్చిన సంగతి ఎవరికీ తెలియదు కదా. నైని, ఎలా అని అడగవే? అడిగాననుకోండి. ఇందాక మీ పోలీస్ అన్న కలిశారు. విషయం వివరంగా చెప్పాను. పురుట్లో ఒక బిడ్డ పోయినా ఇంకో బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పగానే ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నా గుండెల మీద వాలేలా చేస్తానని చెప్పారు. ఓ, పోలీస్ అన్న భరోసా ఇచ్చారా? నీకు నమ్మకం ఉంది కదా? ఉంది, కానీ ఇలా కాదు బాబుగారు, ఇంకోలా. అదెలా? మా అమ్మ పసిపాపగా పలానా చోట పెరుగుతుందని అంజనం వేస్తే చూపించే అద్దం నీ దగ్గర ఏమైనా ఉందా? బాబుగారు, అది తీయకండి. ఏముంది నేను ఇందులో? అది రేపు నాగుల చవితి పూజకి కావలసిన సామాగ్రి ఉంది. నేను చూడకూడదా? అంటే అలా అని కాదు. తలస్నానం చేశాక ముట్టుకుంటే మంచిది అని. ఆ మాంత్రికుడు చెప్పినట్టు మా అమ్మను చూపించే వస్తువేదో ఇందులోనే ఉన్నట్టుంది. నైని నాకు చెప్పకుండా ఏం దాచిపెడుతుందో తెలియడం లేదు. ఇలా చూడండి. ఆ సంచి వైపు చూస్తే మీకేమీ కనబడదు. అంత మాయ అంటావా నైని? మీరు చేసే మాయ ముందు ఏ మాయ సాటి రాదు. నేనేం చేశాను? అప్పుడప్పుడు దొంగ వేషాలు వేస్తూ ఉంటారు కదా. డ్రైవర్ వేషం వేసినట్టు తిలోత్తమమ్మకే తెలీదు. నైనికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఊరికే అంటుందా? మనుషుల మాయ మోసంతో కూడుకునుంటుంది. అదే భగవంతుడి మాయ అయితే ఆశతో నిండి ఉంటుంది. చూశారు కదా, అమ్మవారి పేరిట స్వామీజీ వారు కట్టిన తాయెత్తు వల్ల గానవికి జ్వరం ఎలా తగ్గిపోయిందో. అవునైనా తాయెత్తు పనిచేసింది. బూడిదేం చేస్తుందో చూడాలి. బూడిదా? బాబుగారేంటి అలా అన్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.